మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీలో టీమిండియాకు వరుసగా మరో పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గత మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంప ముంచితే తాజా మ్యాచ్లో బౌలర్లు తేలిపోయారు. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడలేకపోయారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ స్మృతి మంధాన 80, ప్రతీకా రావల్ 75 రాణించడంతో భారీ స్కోర్ చేసింది. వీరిద్దరూ తొలి వికెట్కు 155 రన్స్ జోడించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో టీమిండియా 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయింది. లేకుంటే 350+ రన్స్ చేసే అవకాశం ఉండేది. చేసింగ్ లో ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేసింది. లక్ష్యం భారీగా ఉండడంతో ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ముఖ్యంగా కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ అలీసా హెలీ భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. అయితే పెర్రీ రిటైర్డ్ హార్డ్ గా వెనుదిరగడం, తర్వాత బెత్ మూనీ, అన్నాబెల్ త్వరగానే అవుట్ అవ్వడంతో మ్యాచ్ పై భారత్ పట్టు బిగించేలా కనిపించింది. కానీ ఆసీస్ కెప్టెన్ హెలీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. 84 బంతుల్లోనే సెంచరీ బాదేసింది. హెలీ 142 పరుగులకు అవుట్ అయింది. తర్వాత భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసినప్పటికీ రిటైర్డ్ హార్డ్ గా వెళ్లిన పెర్రీ చివర్లో బ్యాటింగ్ కు వచ్చింది. కిమ్ గార్త్ తో కలిసి ఆసీస్ ను గెలిపించింది. దీంతో 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఓ జట్టు ఛేదించిన అత్యధిక సక్సెస్ఫుల్ చేస్ ఇదే. ఏ విజయంతో వన్డే వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరింది. ఆ జట్టు 4 మ్యాచ్లలో 3 విజయాలు నమోదు చేసింది. శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 3 మ్యాచ్లలో 3 విజయాలతో ఇంగ్లాండ్ 2వ ప్లేస్లో ఉంది. 4 మ్యాచ్లలో 2 విజయాలు, 2 ఓటములతో భారత్ 3వ ప్లేస్లో ఉంది. దక్షిణాఫ్రికా 4వ ప్లేస్లో నిలిచింది.